ఇక్కడ చూసుకున్నట్లయితే జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరంలో చేయబడింది? జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరంలో చేయబడిందంటే 1952. దీన్ని మళ్ళీ సవరించడం జరిగింది 1988. సో మనకి ఇక్కడ ఇచ్చినప్పుడు 22 కూడా గుర్తుపెట్టుకోండి. 1952 ఫస్ట్ టైము, దానికి సవరణ 1988 అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే అయితే అటవీ విధానం ఇది. అటవీ చట్టం అనేటటువంటిది ఉంటుంది. అది 1864లో చేయబడి 78లో సవరణ జరిగిందనమాట. అది అటవీ చట్టము, ఇది అటవీ విధానం. ఓకేనండి. నెక్స్ట్ జాతీయ అటవీ విధానం 1992 ప్రకారం అటవీ విస్తీర్ణం అనేటటువంటిది ఎంత ఉండాలంటే ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. మైదాన ప్రాంతాల్లో 20%, భూభాగంలో 33%, కొండ ప్రాంతాల్లో 60%. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ జాతీయ అటవీ నివేదిక, భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఏంటి సరి అయినది చూస్తే ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇండియా మొత్తం విస్తీర్ణంలో 22.94% అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. మరి ప్రపంచ అటవీ విస్తీర్ణంలో 22.56% భారతదేశం కలిగి ఉంది. ప్రపంచంలో ఇంత భారతదేశం కలిగి ఉంటే భారతదేశంలో మన ఏపీ ఇంత కలిగి ఉంది. మరి ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశము 10వ స్థానంలో ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇక్కడ 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసేటటువంటి ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. ఈ అడవులు అంటే చిట్టడవులు. ఈ చిట్టడవులకి గల పేర్లు ఉంటాయన్నమాట, ముళ్ళ పొదలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అటవీ చట్టం అనేటటువంటిది ఏ సంవత్సరంలో చేయబడింది? అటవీ చట్టం 1864లో చేయబడింది, 78లో సవరించారు. సో పై రెండు కూడా సరైన ఆన్సర్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ గిరిజన హక్కుల చట్టము లేదా గిరిజన భూ చట్టము ఎప్పుడు ఆమోదించబడింది? గిరిజన హక్కుల చట్టము లేదా గిరిజన భూ చట్టము ఎప్పుడు ఆమోదించబడింది? మీకు అటవీ హక్కుల చట్టము అంటారు దీన్ని. అటవీ హక్కుల చట్టము అని చెప్పేసి ఇచ్చారనుకోండి మీరు ఎవరైనా పెట్టగలరు. కానీ గిరిజన హక్కుల చట్టము లేదా గిరిజన భూ చట్టము అని ఇచ్చారనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో మనకి ఇది ఎప్పుడంటే డిసెంబరు 2006లో ఆమోదించబడింది. నెక్స్ట్ వన్ చూస్తే ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. మనకి ఏది సరికాదంటే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. ఎందుకంటే 1952లో అటవీ విధానము, చట్టం కాదు, అటవీ విధానము అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 1894లో అడవుల చట్టము, అలాగే 1950లో అడవుల పండగ, 1980లో వన సంరక్షణ చట్టము, ఈ 3 పేజ్ నెంబర్ 59లో ఉంటాయన్నమాట ఇవి. మరి ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. 1894 అడవుల చట్టము, 1950లో అడవుల పండగ, 1980 వన సంరక్షణ చట్టం, ఈ 3 రైటే. ఇది అటవీ విధానం అనమాట. సో ఆప్షన్ 4 సరిగా లేదు. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు చూస్తే సరికానిది ఏమవుతుందంటే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. ప్రాచీన యుగం అంటే క్రీస్తు యుగం 8వ శతాబ్దం వరకు, మధ్యయుగం అంటే 8 నుండి 18వ శతాబ్దం వరకు, ఆధునిక యుగం అంటే 18 తర్వాత నుంచి ప్రస్తుతం వరకు. మరి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలం వచ్చేసరికి 13వ శతాబ్దం నుంచి 16 వరకు, ఇక్కడ 11 నుంచి అయితే కాదు. సో ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వానిలో ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి సరికాంది గుర్తించండి అన్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ 3 అనేటటువంటిదే సరికాదు. ఎందుకు? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళు శిస్తు ఎంత వసూలు చేసేవారంటే 1/3 వంతే వసూలు చేసేవారు. 1/4 వంతు అనేటటువంటిది కాదనమాట. అక్కడ చూడండి, టంకానే వెండి నాణం, జిటాలనే రాగి నాణం కూడా వాళ్ళ కాలానికి సంబంధించినవే. తమ రాజ్యాన్ని ఎక్తాలుగా విభజించారు. అయితే ఇక్కడ చూస్తే 1/3 వంతు అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 4 సరిగా లేదు, 3 సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్ చూస్తే 1398లో తైమూర్ వినాశనం నుంచి కోలుకోవడానికి ఢిల్లీకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1398లో తైమూర్ వినాశనం నుంచి కోలుకోవడానికి ఢిల్లీకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? శతాబ్ద కాలము లేదా 100 సంవత్సరాలు అన్నమాట. నెక్స్ట్ వన్, మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం అంటే మనకి ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమయ్యి మొఘలుల పాలన స్టార్ట్ అయిందనమాట. మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఇక్కడ మనకి 1526లో, క్రీస్తు 1526లో. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ప్రతాపరుద్రుని కాలంలో ఎంతమంది నాయంకర్లు ఉండేవారు? ఆప్షన్ గెస్ చేయండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, 72 మంది. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో 10 నుండి 60 వరకు గల గ్రామాలకు గల 10 నుండి 60 వరకు గ్రామాల సముదాయానికి గల పేరేంటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, స్థల. విజయనగర సామ్రాజ్య కాలం
విజయనగర సామ్రాజ్య కాలం ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ 1336 నుంచి 1646. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ 1336 టు 1646. రాక్షస తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం. దీన్నే తల్లికోట యుద్ధం అని అంటారు. విజయనగర సామ్రాజ్యం అంతరించడం స్టార్ట్ అయిందన్నమాట ఈ యుద్ధం నుంచి. రాక్షస తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ 1565. క్రీస్తు శకం 1565. ఇక్కడ చూస్తే భారతదేశంలో మొదటి కాదు మొఘల సామ్రాజ్యం కొనసాగిన కాలం. భారతదేశంలో మొఘల సామ్రాజ్యం కొనసాగిన కాలం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడే మనకి సిపాయిల తిరుగుబాటు వరకు జరిగిందనమాట. క్రీస్తు శకం 1526 నుంచి 1857 వరకు, 1526 టు 1857 వరకు కొనసాగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చౌసా యుద్ధము జరిగిన సంవత్సరం. చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం. ఇది హుమయూన్కి మరియు షేర్షాకి మధ్య జరిగింది చౌసా యుద్ధం. క్రీస్తు శకం ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1539. క్రీస్తు శకం 1539. హుమయూన్ ఏ సంవత్సరంలో మరణించారు? హుమయూన్ ఏ సంవత్సరంలో మరణించారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1556లో మరణించారు. ఆయన కాలం వచ్చేసరికి 1530 నుంచి 40 వరకు ఒక ట్రిప్ పనిచేశారు, ఒక ట్రిప్పు పాలించారు. నెక్స్ట్ 55 టు 56, 55 టు 56లో ఒక ట్రిప్ పాలించారు. 30 టు 40, 55 టు 56 హుమయూను పాలించారు. 56లో మరణించారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బెంగాల్ ప్రధానమంత్రి అయిన హేముని మరి అక్బరు ఏ సంవత్సరం ఏ యుద్ధంలో ఓడించారు? ఈ హేముని అక్బరు ఏ యుద్ధంలో ఓడించారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రెండవ పానిపట్టు యుద్ధం 1556లో ఓడించారు. సఫ్విద్ సహాయంతో మరి హుమయూన్ అండి, ఇది కాదు, ఓకే, ఓడించారనమాట. ఈ క్రింది వానిలో ఔరంగజేబుకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ చూస్తే ఆప్షన్ 3 సరి అయిన, రెండు కూడా సరి అయింది అనమాట. ఆప్షన్ 1 అండ్ 2 రెండు సరి అయినవే. చూస్తే 1685లో బీజపూర్ రాజ్యాన్ని జయించారు. 1685లో బీజపూర్ రాజ్యాన్ని జయించారు. 1687లో గోల్కొండ రాజ్యాన్ని కూడా జయించారు. నెక్స్ట్ వన్, అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 15 సుబాలుగా విభజించారు. నెక్స్ట్ వన్, భక్తి ఉద్యమం కొనసాగిన కాలం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 1935. నెక్స్ట్ వన్, 1828వ సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటు అయ్యే కమిటీకి చైర్మన్గా వ్యవహరించినది ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్, మోతీలాల్ నెహ్రూ. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఫాదర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది? 1931 కరాచీ తీర్మానం అన్నమాట, కరాచీ సమావేశం. ఆప్షన్ 5 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో మరి భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది? 1934వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ మరి ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. రాజ్యాంగ సభకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? జూలై 1946. రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్యకు సంబంధించి సరికానిది ఏమిటి? మొత్తం సభ్యుల సంఖ్య చూస్తే మనకి 389 మంది. మరి అందులో స్వదేశీ సంస్థానాలు 93, షెడ్యూల్ కులాలు 26, బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి బ్రిటిష్ రాష్ట్రాల నుంచి మరి 292 మంది బ్రిటిష్ వాళ్ళ రాష్ట్రాల నుంచి, మరి అలాగే 9 మంది మహిళా సభ్యులు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు, 9 మంది మహిళా సభ్యులు కాబట్టి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? నెక్స్ట్ 389 మంది. నెక్స్ట్ వన్, బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎప్పుడు ఎన్నికయ్యారు? 1950 జనవరి 24. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1947 ఆగస్టు 29.
315 ప్రకరణలు మరియు 8 షెడ్యూళ్లు కలిగిన ముసాయిదా రాజ్యాంగాన్ని ఏ సంవత్సరంలో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకు సమర్పించారు? 1948. అంబేద్కర్కు సంబంధించి సరిగా అనేది గుర్తించండి. ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 సరిగా లేదనమాట. మరి ఇక్కడ ఏప్రిల్ 14, 1891 సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్యప్రదేశ్లో జన్మించారు. మరి 1947లో ఇవన్నీ కరెక్టే. ఆప్షన్ 1, 2, 3 కరెక్ట్గానే ఉన్నాయి. ఆప్షన్ 4కి వచ్చేసరికి 1947లో భారతదేశపు రక్షణ శాఖ మంత్రి కాదు, న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదు. ఇయర్ కరెక్టే, 1947లో న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. నెక్స్ట్ వన్, మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26న ఆమోదించింది. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. లక్ష్యాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతిపాదించారు. మరి ఇది భారత రాజ్యాంగానికి పీఠికని కూడా వర్ణిస్తామన్నమాట. ఇక్కడ చూస్తే 13/12/1946 నా ప్రతిపాదించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా వర్ణించబడేది ఏమిటి? నెహ్రూ నివేదిక. ఆప్షన్ 3 అనమాట. నెహ్రూ నివేదిక 1929. నెక్స్ట్ వన్, సామ్యవాదం, లౌకిక అనే పదాలను 1976లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 42వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ పీఠికలో ఇవ్వబడినటువంటి తేదీ ఏమిటి? 1949 నవంబర్ 26 అనే తేదీ అనేది రాజ్యాంగ పీఠికలో ఇవ్వబడింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో ఆర్టికల్ 14 నుంచి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 14 నుంచి 32 వరకు 6 ప్రాథమిక హక్కుల్ని డివైడ్ చేసి ఉంటాయన్నమాట. మరి ఎన్నవ భాగం అంటే 3వ భాగం. 3వ భాగంలో ఉన్నాయి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రకరణ 25 to 28 తెలియజేసే హక్కు ఏమిటి? మనకు తెలుసు 28 అనేది మత స్వాతంత్రపు హక్కు, మతం గురించి ఎక్కువ తెలియజేస్తుంది కాబట్టి. సో 25 to 28 అనేది మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రకరణ 19 to 22 తెలియజేసే హక్కు ఏంటి? మనకు తెలుసు కదా, 21A స్వేచ్ఛా హక్కులో భాగంగానే విద్యా హక్కుని చేర్చడం జరిగింది. 21A. సో 21 అనేది 19, 22 మధ్యలో ఉంది కాబట్టి అది విద్యా హక్కు అనేటటువంటిది ఉంది కాబట్టి మనకు అది ఇక్కడ 19 to 22 తెలియజేసే హక్కు అంటే స్వేచ్ఛా హక్కు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది పీడనాన్ని నిరోధించే హక్కు అండి. ఇది కార్మికులుగా పనిచేయకూడదు చిన్నపిల్లలు 14 సంవత్సరాల లోపు అనేటటువంటిది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే సమాచార హక్కు చట్టము ఎప్పుడు అమలులోనికి వచ్చింది? ఎప్పటి నుండి అమలులోకి వచ్చిందంటే మనకి అక్టోబర్ 12, 2005. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 2005 అక్టోబర్ 12 నుంచి. నెక్స్ట్ వన్ చూస్తే 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలియజేసే ప్రకరణ ఏమిటి? ప్రకరణ 21A స్వేచ్ఛ హక్కులో భాగంగానే ఉచిత నిర్బంధ విద్యా హక్కును కల్పించాలని తెలియజేసింది అనమాట. ఈ బిట్లో చూసుకున్నట్లయితే గవర్నర్కు సంబంధించి సరికానిది ఏది అన్నారు. మనకి మెయిన్గా ఏంటంటే అంకెలకు సంబంధించిన బిట్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది చూడండి. ఆర్టికల్ 158 3A ప్రకారం 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు. సో ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 158 3A ప్రకారం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గవర్నర్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి నియమించవచ్చు అనేటటువంటిది. నెక్స్ట్ వన్ చూస్తే 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు క్రింది వానిలో శాసనమండలికి సంబంధించి సరికాంది గుర్తించండి అన్నారు. మరి ఇక్కడ చూస్తే మనకి ఎమ్మెల్సీ అనేటటువంటి వ్యక్తి ఆప్షన్ 4లో చూస్తే 6 సంవత్సరాల పదవిలో కొనసాగుతారనేది రాంగ్ అనమాట. 5 సంవత్సరాలు రాంగ్ అనమాట. 6 సంవత్సరాలు కొనసాగుతారు కాబట్టి. కానీ మనం ఇక్కడ బిట్గా చూడాల్సింది ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాల పదవీకాలం ముగిసిన 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నికవుతారు అనేటటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఒక రాష్ట్ర శాసనమండలి నిర్మాణానికి సంబంధించి సరికాందాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 2 సరిగా లేదనమాట. ఆప్షన్ 2 సరిగా లేదు. ఎందుకంటే 1/3 వంతు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. అలాగే ఇక్కడ కూడా 1/3 వంతు స్థానిక ప్రభుత్వ సంస్థలతో కూడా ఎన్నుకబడతారు. అంటే 2 అనేటటువంటిది సరిగా లేదు. ఆప్షన్ 3 అది కూడా 1/3 వంతే కాబట్టి 1/12 వంతు ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు. అలాగే 1/6 వంతు రాష్ట్ర గవర్నర్చే ఎన్నుకోబడతారనమాట. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రి మండలి ఉండాలి? ఏ ఆర్టికల్ ప్రకారం అని చూస్తే ఆర్టికల్ 163(1). ఆర్టికల్ 163(1). హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు ఎంత? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, లోక్ అదాలత్లకు చట్టబద్ధమైన హోదా కల్పించినటువంటి లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అనేటటువంటిది ఏ సంవత్సరంలో చేయబడింది? ఇక్కడ చూస్తే రైట్ ఆన్సర్ ఈజ్ 1987. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. లోక్ అదాలత్లకు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయబడిందంటే 1987 అనమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదికను ఏ సంవత్సరంలో తయారు చేసింది? రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికను ఏ సంవత్సరంలో తయారు చేసిందంటే 2019లో తయారు చేసిందనమాట. ఎవరు అంటే భారత రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ. 2019. నెక్స్ట్ వన్ చూస్తే 2019 సంవత్సరంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదికలో 70% ఏ వయస్సు వాళ్ళు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారంటే ఇక్కడ ఆప్షన్ 18 నుంచి 45 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్లో ఏమి కూడా మనం ఇవ్వలేదు. 18 నుండి 45 సంవత్సరాలు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే రహదారి భద్రతా క్లబ్ను మొదట ఢిల్లీలో ఎప్పుడు ప్రారంభించారు? రహదారి భద్రతా క్లబ్ని ఎక్కడ అంటే ఢిల్లీలో ప్రారంభించారు. ఎప్పుడు అని చూసుకున్నట్లయితే మనం జనవరి 2010న ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ వన్, రైతు బజార్లు మన రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభించారు? రైతు బజార్లు మన రాష్ట్రంలో 1999 జనవరిలో ప్రారంభించారు. 1999 జనవరిలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్ చూస్తే వినియోగదారుల చట్టం ఏ సంవత్సరంలో ఎప్పుడు ఆమోదించబడింది? వినియోగదారుల చట్టం ఏ సంవత్సరంలో ఎప్పుడు ఆమోదించబడింది? 2019 ఆగస్టు 9న ఆమోదించబడింది. 2019 ఆగస్టు 9న ఆమోదించబడింది. వినియోగదారుల రక్షణ చట్టము 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1988. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1988. నెక్స్ట్, వినియోగదారుల భావనను విస్తృతం చేసినటువంటి చట్టం ఏది? భావనను విస్తృతం చేసిన చట్టం ఏది అంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019. వినియోగదారుల రక్షణ చట్టం 2019. నెక్స్ట్ వన్, వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? వినియోగదారుల టోల్ ఫ్రీ నెంబర్ లేదా హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? 2, 3. ఇక్కడ చూస్తే రెండోది 1800, అలాగే 11,14,000 అనమాట. ఇక్కడ చూస్తే చూడండి 1800, నెక్స్ట్ 11,4000, అదొకటి. నెక్స్ట్ 14404. ఈ 2, 3 అనేటటువంటి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఈ రెండు కూడా హెల్ప్ లైన్ నెంబర్సే. నెక్స్ట్ మనం చూస్తే ప్రతి సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవంగా మరి ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ వినియోగదారుల దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారంటే డిసెంబర్ 24 అనమాట. డిసెంబర్ 24. నెక్స్ట్ వన్, NSS 61వ రౌండ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో శ్రామిక మహిళల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి వారి శాతం ఎంత? వ్యవసాయ పనులలో ఎంతమంది నిమగ్నమవుతున్నారంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 83.6% మహిళలు అనమాట అది. నెక్స్ట్ వన్, భారతదేశంలో NSS 61వ రౌండ్ గణాంకాలు అనేటటువంటి ఏ సంవత్సరంలో జరిగాయి? 2004 to 2005లో జరిగాయి. నెక్స్ట్ వన్, బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 2015లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన పథకం పేరేంటి? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, బేటీ బచావో బేటీ పడావో. ఎందుకంటే బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అనమాట. బాలికలను కాపాడండి, బాలికల విద్యను ప్రోత్సహించండి అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇది ఈ 2025వ సంవత్సరానికి మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. అందువల్ల ఇది మనకి ఇంపార్టెంట్, 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు. నెక్స్ట్ వన్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ప్రభుత్వము మరి సారాన్ని ఎప్పుడు నిషేధించింది? అంటే ఇక్కడ 1993లో నిషేధించింది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1993లో నిషేధించింది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో సైటోజెనెటిక్స్లో శాస్త్రీయ పరిశోధనలు కొనసాగించి చెరకు మరియు వంకాయపై విస్తృత పరిశోధన చేసి 1977లో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మహిళ ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. నెక్స్ట్ వన్, కల్పనా చావ్లాకి సంబంధించి సరికాని అంశం ఏమిటి? ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 సరిగా లేదనమాట. ఈమెకు భారత ప్రభుత్వం కాంగ్రెస్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అనేటటువంటిది ప్రదానం చేసిందన్నారు. భారత ప్రభుత్వం కాదు, అమెరికా ప్రభుత్వం ఇచ్చిందనమాట.
సో ఆప్షన్ 4 సరిగా లేదు. మిగతావన్నీ సరిగానే ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తే మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఫిబ్రవరి 1 2023న మరి వాతావరణంలో STS 107 మిషన్ వైఫల్యం కారణంగా ఈమె మరణించడం జరిగిందనమాట. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 1 2003న మరణించడం జరిగింది. ఓకేనండి. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ సంగతి తెలిసిందే కదా. ఈమె భారత అమెరికన్ వ్యోమగామి అనమాట. అమెరికా ప్రభుత్వం ఆమెకి కాంగ్రెస్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అని ప్రదానం చేసింది కాబట్టి ఆప్షన్ 4 సరిగా లేదు. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో మితాలీ రాజుకి సంబంధించి సరికానిది ఏమిటి అన్నారు. ఇక్కడ ఆప్షన్ 4 సరిగా లేదు. ఈమె భారతదేశపు గొప్ప బౌలర్ అన్నారు. ఈమె భారతదేశపు గొప్ప బ్యాట్స్మెన్ అనమాట. చూస్తే ఇంటర్నేషనల్ మ్యాచ్లో సో ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదు. ఇంటర్నేషనల్ మ్యాచ్లో 7,000 పరుగులు మార్పును అధిగమించింది. అలాగే 1982 సంవత్సరంలో డిసెంబర్ 3ని జన్మించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి. నెక్స్ట్ వన్, భారతదేశంలో 2017లో మరి యూపీఎస్సీ నిర్వహించినటువంటి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 124వ ర్యాంకు సాధించి మొదటి దృష్టి లోపం ఉన్నటువంటి IAS అధికారిని ఎవరు అంటే ఇక్కడ ప్రాంజల్ పాటిల్ అనమాట. ఓకేనండి. 2017లో యూపీఎస్సీ నిర్వహించిన వాటిలో ఆమె 124వ ర్యాంక్ సాధించింది. నెక్స్ట్ వన్, తన భర్త అయినటువంటి మేజర్ దీపక్ రావు భాగస్వామ్యంతో 15,000 మంది సైనికులకు క్లోజ్ క్వార్టర్ యుద్ధాల్లో శిక్షణ ఇచ్చినది ఎవరు? సీమారావు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, సీమారావు. నెక్స్ట్ వన్, రాజకుమారి దేవికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ చూస్తే ఇది ఆప్షన్ 4 సరిగా లేదు. ఈమెకు 2019లో పద్మభూషణ్ కాదు పద్మశ్రీ అవార్డు అనేటటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్, వందనా శివ అందుకున్నటువంటి అవార్డు పేరేమిటి? వందనా శివ అందుకున్నటువంటి అవార్డు పేరు చూస్తే మనకి 2 కూడాను ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. అంటే 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును అందుకున్నారు. 2010లో సిడ్నీ శాంతి బహుమతి కూడా అందుకున్నారు. ఓకేనండి. 7th క్లాస్కి సంబంధించి ఇయర్స్ అలాగే నెంబర్కి సంబంధించిన క్విక్ రివిజన్ అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.